సమయం కాదా? అలా ప్రశ్నిస్తున్నానంటే ఆ మాటను తిరస్కరిస్తున్నానని అర్థం కాదు. అది అవసరమే. కానీ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్క విశ్వాసికి తెలుసు వాక్యము అన్నిటికంటే గొప్పది. ఎందుకు గొప్పది వాక్యము అంటే దేవుని పిల్లలారా, స్తుతి అనేది మనం దేవునికి ఇచ్చేది. అలా స్తుతి అనేది మనం దేవునికి అర్పించేది. ప్రార్థన అనేది మనం అడిగేది. వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది. హల్లెలూయా. వాక్యం అనేది దేవుడు మనతో మాట్లాడేది. ఓ హరిబాబు మాట్లాడితే, ఓ వేదం మాట్లాడితే, ఓ మేనేజర్ మాట్లాడితే స్టేట్ గా నిలబడి గజగజ వణుకుతూ వింటావుగా. అంతకంటే పరిశుద్ధుడు, అంతకంటే గనుడు, అంతకంటే గొప్పవాడు, ఆయనకు సాటి ఎవరు లేరు. అలాంటి దేవుడు మాట్లాడుతూ ఉంటే విశ్వాసి ఎలా వినాలి? అందుకు అన్నారు పెద్దలు, అతి ప్రాముఖ్యమైన సమయం, అతి శ్రేష్టమైన సమయం. హల్లెలూయా. అందరం దేవుని మందిరానికి వచ్చాం. ఎందుకు వచ్చాం తెలుసా? ఆయన మాటలు వినాలని. ఎవరి మాటలు? పౌలు గారి మాటలు కాదు, దేవుని మాటలు. హల్లెలూయా. దేవుని మాటలు వింటే, దేవుని మాటగా మనం స్వీకరిస్తే మనకు ధన్యులం అవుతాం. అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎందుకు చర్చకి వచ్చావు అనేది. ఒకవేళ దేవుని మాటను స్వీకరించకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చిన వారు కామే కాము. దేవుని మాటను స్వీకరించినప్పుడే ఆయన ఖచ్చితంగా సంతోషపడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సంతోష పెట్టాలనుకుంటే దేవుని మాటగా స్వీకరించాలి. అయితే వాక్యం చదువుకున్నా, ఏమైనా చదువుకున్నామంటే, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలు నాకు ఉన్నారందరూ, నీ కట్టడలు నాకు అక్కడ చూడండి ఒకసారి. నా చర్య అంతా కూడా నేను చెప్పుకున్నాను. ఎవరికి చెప్పుకున్నాను? పక్కింటి అన్నకు కాదు, పక్కింటి అన్నకు కాదు, పక్కన ఉన్న సహోదరి సహోదరులకు కాదు. ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పుకోవాలి. నీ చర్య అంతా దేవునితో చెప్పుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. ఒక మాట చెప్పుతా, నీ కాంటాక్ట్స్ లేవు, ఎవరి ఫోన్తో నీకు సంబంధం లేదు, మీ పక్క ఇంటిలో ఎవరు నీతో మాట్లాడరు, ఓ మన ఇంట్లో నువ్వు ఒంటరిగా పనిచేస్తూ ఉన్నావు, అప్పుడు ఎవరితో చెప్పుకుంటావు? సహోదరుడు ఇంతకు ముందు మనకు తెలుసు, తప్పుడు ఇక్కడే ఉండేవాడు. దేవుని పిల్లలారా, ఇదే మందిరంలో ఉండి ఓ గోచాడుతూ ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు తోటలో లేనప్పుడు, ఎవరు ఫోన్లో బ్యాలెన్స్ లేనప్పుడు, కారు వెళ్ళమంటే లేదు, ఓ పూట తినమంటే లేదు. అప్పుడు ఎవరితో సంబంధం ఉంది? దేవునితో సంబంధం ఉంది. చెప్పుకోవడానికి ఎవరు లేదు, వినడానికి మనసు ఎవరికి ఉండదు. అయితే అప్పుడు ప్రార్థన ఆలకించాడు, దేవుడు కృప చూపించాడు, ఈరోజు మంచి జాబునిచ్చాడు. అదే స్థితిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు మనుషులకు చెప్పుకుంటే హత్య చేస్తారు దేవుని బిడ్డలారా. మనుషులకు చెప్పుకుంటే అవమానపరుస్తారు. అందుకే భక్తుడు అంటాడు, నా చర్య అంతా ఎవరికి చెప్పుకున్నాను? నేను నీకు చెప్పుకున్నాను. నేను నీకు చెప్పుకున్నాను కాబట్టి నా స్థితిని గమనించిన వాడు, నన్ను చూసిన దేవుడు నా తలను పైకెత్తాడు. హల్లెలూయా. ఈరోజు దర్జాగా హ్యాపీగా కూర్చున్నావు అంటే నీ టాలెంట్, నీ జ్ఞానం తెలివి కాదు, 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 కాదు. నీ చర్య అంతా ఆయన చెప్పుకున్నావు. ఇంతకు అక్కడ సాక్ష్యం చెప్పారు, అయ్యా నేను దేశానికి వెళ్ళాలి, నేను పని చేసుకోవాలి, నా స్థితిని మార్చుకోవాలి, నా పిల్లలను చూసుకోవాలి, నా కుటుంబ స్థితిని మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుని మందిరానికి దేశం వెళ్ళాలి. దేశం వెళ్ళాలంటే మనకు అరవి రాదు, చదువు లేదు, తెలివి అంతకన్నా లేదు. వెళ్ళాలంటే పాస్పోర్టే లేదు, పాస్పోర్ట్ డబ్బులు లేవు, మెడికల్ అంతకన్నా డబ్బులు లేవు. అలాంటి స్థితిలో వచ్చి దేవుని మర్చిపోయిన జనం ఎంతలాది మంది. వచ్చినప్పుడు ప్రభువా నువ్వు నా దేశానికి తీసుకెళ్తే నీకోసమే బతుకుతానని చెప్పిన వారు వందలాది మంది భక్తులు దేవుని బిడ్డలారా. అవకాశం ఉండి చర్చికి రాని వాళ్ళు కూడా వందలాది మంది. నువ్వు చెప్పుకున్నావు దేవుని దగ్గర, అయ్యా నాకు ఈ కార్యము చేస్తే, నాకు ఈ పని చేస్తే నేను సాక్షిగా బ్రతికిపోతా, నేను నీకోసం జీవించేస్తాను అన్నప్పుడు ప్రభు దయగలవాడు, కృపగలవాడు, కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు.
ఉండాలి, నువ్వు రెడీగా ఉండాలి అని ఎవరు చెప్తారు? మీ ఇంటి యజమానులు మీరు చెప్తారు. స్కూల్కి వెళ్తే ఆ స్కూల్స్ కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమంటారు? అయ్యా నా స్కూల్లో ఉంటే ఇలా యూనిఫాము వేసుకోవాలి, ఇక ఇలాంటి స్టడీ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీషే మాట్లాడాలి అంటే ఓ స్థలానికి వెళ్ళినప్పుడు, ఓ ఇంటికి వెళ్ళినప్పుడు, ఓ పనికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో బైబిల్ ఎవరిది? మనుషుల్లా? అయ్యా బైబిల్ మనుషుల్లా? కాదు. బైబిల్ ఎవరిదంటే దేవుని నియమాలు. హల్లెలూయా! దేవుని కట్టడాలు. అయితే దేవుని కట్టడాలు, దేవుని నియమాలు ఎవరు నేర్చుకోవాలి? దేవుడు నేర్చుకోవాలా? అన్న ఎవరు నేర్చుకోవాలి? మనము నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన కట్టడాలను, తన నియమాలను బోధిస్తూ ఉంటే మనుషులు ఎలా స్వీకరించాలి? సంతోషంతో ఆ మాటలను స్వీకరించాలి. హల్లెలూయా! అందుకే భక్తుడు అంటున్నాడు. ఇప్పుడు ఇంకో మాట, ఏ మాట అంటే నెలకు చుట్టి అన్నారు మీ యజమానులు. నువ్వు వారం పోతే మీ యజమానులకు ఇష్టం ఉంటుందా? అక్క ఇష్టం ఉంటుందా? వారం చుట్టుముడి రాని వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. అంటే మీ గురించి కాదు నేను అనేది. అని నెలకొకటే చుట్టూ ఉంది, 2 చుట్టూలు ఉన్నాయి, నీకు రావడానికి అవకాశం లేదు, కానీ మీకు ఆశ ఉంది రావడానికి. మీరు వస్తారా? మీరు రాలేదు. ఎవరికి భయపడుతున్నారు? మీ యజమానులకు. ఎందుకు? వారికి వీసా ఇచ్చారు, వారు జీతం ఇస్తున్నారు. యజమానులకి ఎంత భయపడుతూ ఉంటే దేవుడు తన కట్టడలను మనకిచ్చాడు, తన విధులను మనకిచ్చాడు, తన నియమాలను మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నువ్వు పాటించాలని ఇచ్చాడు. వారు విడపక్కన విధులు కానీ గ్రహింపరు. వాక్యం చెప్తున్నప్పుడు yes this is true, ఇది నిజమే, ఇది అవును, ఇది ఆమేన్ అన్నట్టుగానే ఉంది. కానీ నిజ జీవితంలో అనుసరించడానికి చాలా కష్టంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ప్రభువుని సంతోషపరచాలి అనుకున్న బిడ్డల కోసం చెప్తున్నాను. ఎవరిని? సేవకుని కాదు, సంఘాన్ని కాదు, ఎవరినో దేవుని సంతోషపరచాలి, దేవుడిని చూసి ఆనందించాలి అనుకున్న బిడ్డల కోసం చెప్తున్న మాట ఏంటంటే దేవుని నియమాలను పాటిస్తే, దేవుని విధులను పాటిస్తే నేను చూసిన దేవుడు సంతోషపరుస్తాడు. హల్లెలూయా! ఆనందిస్తాడు. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే చర్చికి వచ్చి అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి అని అడగట్లేదు. ఏం అడుగుతున్నాడు? నీ కట్టడలు బోధించు. దేవునికి స్తోత్రం. ఎవరి కట్టడలు కదా? దేవుని కట్టడలు. ఎప్పుడైనా మీరు ఎవరైనా దేవుని అడిగారా? నీ కట్టడలు నాకు బోధించాయా? నీ విధులు నాకు చెప్పాయా? భక్తుడు అలాగే పాడుతూ ఉన్నాడు. అయ్యా నీ కట్టడలు కావాలి, మనుషుల నియమాన్ని కాదు. నీ కట్టడాలు ఏంటి? నీ విధులు ఏమిటి? నీ నియమాలు ఏమిటి? పాత నిబంధన కాలంలో సరే ఒక మాట ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని నియమాలు ఏంటి, దేవుని పద్ధతులు ఏమిటి అన్ని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అవునా? అన్ని రాయబడ్డాయి. మరి ఈరోజు బైబిల్ ఉంది. ఒక్క 2000 సంవత్సరాల క్రితం వెళ్ళగలిగితే బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది, 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. కొంచెం మోసం ముందు వెళ్తే బైబిల్ ఆజ్ఞలు ఉన్నాయా? అక్కడ వినిపిస్తుంది మాట. ఆదాము నుంచి మోసం వరకు బైబిల్ ఉందా? లేదు. మరి వాళ్ళకి ఏం రాయబడింది? వారికి విధులేంటి? వారికి నియమములు ఏంటిది? వారు ఏ కట్టలను పాటించారు? అప్పుడు దేవుడు లేడా? మరి ఈరోజు పరిశుద్ధమైన గ్రంథం వారి చేతులు అప్పగించినా కూడా మనం పాటించలేము. మరి వారు దేన్ని చూసి పాటించారు? దేన్ని చూసి పాటించారంటే స్వయంగా దేవుడే ఏదైనా తోటలో వచ్చి మాట్లాడాడు. ఏమని? ఆదామా ఇది తిను, ఇది తినకు, ఇది చూడు, ఇది చూడకు, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చుండకు, ఇక్కడ నిలబడు, ఇక్కడ నిలబడకు అని స్వయంగా దేవుడే మాట్లాడాడు. ఆకాశంలో నుంచి మాట్లాడాడు, నేరుగా వచ్చి మాట్లాడాడు. మనుషులే దేవుడిని దూరం చేస్తున్నాడు. ఏదైనా మనలో దేవుడు ప్రతిరోజు వచ్చి తన నియమాలు ఆదామా ఫలించు, అభివృద్ధి పొందు, ఆదామా విస్తరించు
ఆదామా దీనంతటినీ ఏలు, ఇదంతా తాళం చెయ్యి నీకు ఇస్తూ ఉన్నా అన్నాడు. మనుషుడు ఏం చేస్తాడు? ఆదాం ఏం చేస్తాడు? నాకు ఈ తాళం చెయ్యి వద్దు, ఈ అధికారం నాకు వద్దు. ఎవరి చేతిలో పెట్టాడు? సాతాను చేతిలో పెట్టాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. దేవుడు వచ్చి మాట్లాడే దేవుని దూరం చేసుకున్నది ఎవరు? దేవుని నియమాలను పాటించకపోవడం వల్లే దేవుడు దూరం అయిపోయాడు. దేవుని చూసే భాగ్యం ఉంది. ఎవరు దూరం చేస్తున్నారు? మనుషుడే దూరం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మీ దగ్గర కూడా దేవుడు మాట్లాడాలని ఇష్టపడతాడు, దగ్గరికి రావాలని ఇష్టపడతాడు. ఆయన మన కోసం రక్తము కాల్చాడు, తన విలువను బయటించాలని, తన నియమాలను చెప్పాలని. ఇంకో విషయం చెప్పిన, చాలా మంది కళలు వస్తారు, చాలా మంది దర్శనాలు వస్తాయి. ఎవరికి వస్తాయో తెలుసా? దేవుని నియమాన్ని పాటించే వారికే వస్తాయి. హల్లెలూయా. లైసెన్స్ ఉన్న వాడికే సిగ్నల్ తెలుసు. అక్కడ లైసెన్స్ ఉన్న వాడికే ఇది రెడ్ సిగ్నల్ దాటద్దు, గ్రీన్ సిగ్నల్ దాటాలి. ఈ బోర్డు ఉంది, ఇక్కడ ఎంట్రీ లేదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? లైసెన్స్ ఉన్నవాడికి. విశ్వాసిగా యేసు నామములో బాప్తిస్మం పొంది రక్షణ అనుభవం కలిగిన వాడికి తెలుసు ఇది చేయాలి, ఇది చేయకూడదని. కానీ నేటికి చాలా మంది బిడ్డలు, దేవుని బిడ్డలారా, లైసెన్స్ ఉండి కూడా తప్పుని గుర్తిస్తున్నారు. లైసెన్స్ ఉండి కూడా పక్కన తమ్ముడు చెప్తున్నాడు, ఎవరో అన్యాయంగా ఓ చిన్న యాక్సిడెంట్ అయిందంట, ఓ 20 ఏళ్ళలో అయిపోయింది. వాడు ఆయనతో గొడవ పడి ఆవేశంలో పోయి రేంజ్ రోవర్ కారు పై గుద్దేశాడు, పెద్ద కారు గుద్దేశాడు. అక్కడ 8 లక్షల రూపాయలు కట్టాలి. 8,000 తీయాలి, 8,000 తీయాలి కట్టాలి. ఎక్కడికి వెళ్ళాడు? జీతం ఎంత? మన కారు ఏముంది? 2 కారు. ఏం అవసరం వచ్చించాడు? నేను అందుకే అంటాను, దేవుని బిడ్డలారా, వీడు ఇలా మాట్లాడుతున్నాడంటే భయపరిచే మాటలు అంటే ఏమైపోయింది? యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏమైతుంది? బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్న వారికి అర్థము కాదు. ఆత్మీయ జీవితంలో బ్రేక్ చాలా మందికి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, గాయపరుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దయచేసి ఈరోజు చెప్పే వాక్యం ఏమిటంటే, దేవుని నియమావళి, దేవుని కట్టడ ఎవరు నేర్చుకోవాలంటే విశ్వాసి నేర్చుకోవాలి. దేవుని అడగాలి విశ్వాసి, అయ్యా నీ నియమాలు పాటించు. ఓ దేశానికి వెళ్తే ఆ కంపెనీ రూల్స్ ఏంటి? ఆ కంపెనీ రూల్స్ ఏంటి? జీతం ఎంత? ఎన్ని అవర్స్ డ్యూటీ? ఫుడ్ అకామిడేషన్ ఉందా? రూమ్ ఇస్తారా? రూమ్ లో ఏసీ ఉందా? అన్ని అడుగుతావు. కానీ దేవుడిని ఎప్పుడైనా అడిగావా నీ నియమావళి ఏంటిది? వస్తావు, చర్చి కూర్చుంటావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావు. దేవుడిని అడిగావా ఎప్పుడైనా? ఎందుకు అడగమండి? అడగవలసినవి చాలా అడుగుతూ ఉన్నావు. అడగవలసినవి అడుగుతున్నావేమో, అది నీ దృష్టికి, కానీ దేవుని దృష్టికి కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఈ అధ్యాయంలో చాలా విషయాలు, కట్టడలు, విధులు, నియమాలు చాలాసార్లు రాయబడుతూ ఉంది. 32 మాట చదువుతాం ఒకసారి. నేను నీ ఆజ్ఞల మార్గమున పరిమితులను. ఎవరి ఆజ్ఞల మార్గం నడవాలి? మనము దేవుని ఆజ్ఞ మార్గం నడవాలి. కీర్తన సమయంలో సహోదరుడు చెప్పాడు, ఏమని? ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ ఆ నడవాలి మాట మనం విన్నాం కదా. అది అర్థం కావాలంటే ఫస్ట్ దేవుని నియమావళి అర్థం కావాలి, దేవుని కట్టడలు అర్థం కావాలి, దేవుని విధులు అర్థం కావాలి. నేను నిజం చెప్తున్నాను, మీ వ్యక్తిగత జీవితంలో మీరు సక్సెస్ కావాలంటే దేవుని మనసు అర్థం కావాలి. దేవుని మనసు అర్థమైతే నేను చూసిన వాడు చచ్చిపోతాడు, నేను చూసిన వాడు ప్రాణం పెట్టేస్తాడు. నువ్వు ఎవరి మనసును దోచుకున్నావు? డైరెక్ట్ సృష్టికర్త దేవుని మనసునే దోచుకున్నావు. తమ్ముడు మధు ఇక్కడ ఉన్నాడు, దేవుని బిడ్డ. ఇదే ఫ్లోర్లో నాలుగో ఫ్లోర్లో, ఇదే బిల్డింగ్ లో, చర్చి బిల్డింగ్ లో దేవుని బిడ్డలారా, తమ్ముడు ప్రవీణ్ ఉండేవాడు. తన రూమ్ లో అన్యులు ఉంటారు. ఇప్పుడు చెప్తున్న మాట ఏమిటంటే, అతను ఈరోజు నాకు చెప్పిన సాక్ష్యం ఏమని అంటే, అతని వంటి మాట, అతని వంటి ప్రవర్తన, అతని వంటి మాట ఎవరికి రాదు. మరి నువ్వు కూడా చెప్తున్నావు, నీకెందుకు రావద్దు? ఈరోజు మనమందరం సాక్ష్యం చెప్తున్నాం. దేవుని బిడ్డలారా, మనల్ని గురించి చూసిన వారు కూడా అదే
వేరే. హల్లెలూయా. చాలా సార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా సార్లు కొత్త నిబంధనలో చూస్తే జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు, ప్రభువును చూశారు, సాగిలపడ్డారు, పూజించారు. దేవుని దూత వచ్చి చెప్తుంది, ఈ మార్గంలో తిరిగి వెళ్ళవద్దు, మీరు వేరే మార్గంలో వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు నడిచిన మార్గం ఏదో తెలుసు. ఈ రోజు నుంచి మీరు వెళ్ళే మార్గం దేవుని మార్గం కావాలి. హల్లెలూయా. ఎవరి మార్గం కావాలి? దేవుని మార్గం కావాలి. దేవుని మార్గం అయితే ప్రభువుని చూసినప్పుడు ఆనందపరుస్తాడు. నేను ఒకటి ఆశపడతాను దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాస దగ్గర ఏమని అంటే నిన్ను ప్రభు చూసినప్పుడు సంతోషం కలగాలి. ఫస్ట్ ఎవరి సంతోషం కలగాలి? దేవుని సంతోషం కలగాలి. నిన్ను చూసినప్పుడు ఎవరికి? దేవునికి సంతోషం కలగాలి. నువ్వు దేవుని సంతోషపరిచినావా ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. సింపుల్. ఎక్కడ బాబు? ఎవరికి మాట చెప్పించి మెప్పించవలసిన అవసరం ఏమీ లేదు. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుటకు ఈ సమస్తము సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మిమ్మల్ని ఎవరు పిలిచారు? అక్కడ ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించకపోతే నా యొక్క ఎవరు రాను రాను. ప్రభు మనల్ని ఆకర్షించాడు. మనం ధన్యులు. అయితే ఈరోజు ఆయన మార్గంలో మనం పరిగెత్తితే ప్రభు చూసి ఆనందపడతాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకో మాట రాయబడుతుంది. ఏమని అంటే 34వ మాట చదువుతారు ఎవరైనా? నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. నీ ధర్మశాస్త్రము ఎవరిది? నీ అంటే ఎవరిది? దేవుని ధర్మశాస్త్రము అనుసరించాలంటే ఏం కావాలి బాబు? బుద్ధి. ఏం కావాలన్నా? బుద్ధి కావాలి. బుద్ధి ఉన్నవాడు ఎవరిని అనుసరిస్తాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాడు. బుద్ధి లేనివాడు, అందుకే దేవుని వాక్యం సామెతల 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడుతూ ఉందంటే, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు, బుద్ధి లేనివాడు తల్లిని దుఃఖము పుట్టిస్తాడు. హల్లెలూయా. ఈరోజు భక్తుడిలాగా రాస్తున్నాడు, పాడుతున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే మనిషికి ఏం కావాలి? బుద్ధి కావాలి. ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే బుద్ధి లేని పనులు చేస్తున్నావేంటా అంటాము. ఈరోజు మనం బుద్ధి కలిగిన వారమైతే దేవుని నియమాన్ని పాటిస్తాం. ఒకవేళ పాటిస్తామేమంటే బుద్ధి ఉన్నట్టు. ఎవరు బుద్ధిమంతులంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నియమాన్ని పాటించేవారు బుద్ధిమంతులు అవుతారు. హల్లెలూయా. తర్వాత 35వ వచనం చదువుతారా? నీ ఆజ్ఞల జాడను చూచి ఏంటంట? నేను ఆనందించుచున్నాను. అక్కడ ఒక నిమిషం. నీ ఆజ్ఞల జాడను చూచినప్పుడు, నీ ఆజ్ఞలను చూచినప్పుడు ఆయనకి ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. చాలా మంది విశ్వాసాలు చర్చకొచ్చిన తర్వాత వాక్యం తన నియమాలని, తన బోధను, తన కథలను, తన విధులను దేవుడు బోధిస్తూ ఉంటే బాధపడేవారు లేదా దేవుని బిడ్డలారా? భక్తునికి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నాలోనే ఉంది, నేను దేవుని విధులను పాటించాలి, ఈ మాట నా కోసమే అని ప్రేమగా స్వీకరించవలసిన మనుషుడు పాస్టర్ ఎప్పుడు నా కోసమే మాట్లాడతాడు. పాస్టర్ వేరే పరిపాలన లేదా? పాస్టర్ ఏమో నీకోసం మాట్లాడాలి. అలా పాస్టర్ మాట్లాడే శిక్షకు అనుభూతి. ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని దాదాపు ఎప్పుడు మాట్లాడదు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఎలా స్వీకరించాలి అంటే, ఇది నాకే నేను స్వీకరించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ధన్యులమవుతున్నాం. హల్లెలూయా. ఇంకో మాట ఆలోచన చేయండి. మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా నాతో ఉన్నారా ఇక్కడ? నాతో అన్న ఎవరితో? నాతో. మీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. అందరం కూడా అలాగే ప్రార్థన చేసి వస్తాం.
దేవుడు మాట్లాడితే ఈ మాట నాకే అని మాట ఎందుకు స్వీకరించాం మనం? ఇక భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కట్టడలను అనుసరించుట నాకు సంతోషం, నాకు ఆనందం. మొట్టమొదటి రాజు ఇజ్రాయేల్ ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు మహారాజు. తర్వాత ఎవరు చెప్పండి? బడికెత్తలేనా? ఫస్ట్ సౌలు మహారాజు, తర్వాత దావీదు రాజు. దేవుని బిడ్డలారా, సౌలు మొట్టమొదటి రాజు. ఎంత భాగ్యం! అప్పటి వరకు ప్రజలకు రాజు ఎవరు? దేవుడే రాజు. హల్లెలూయా! నా స్థానంలో ఎవరు వచ్చిండు? సౌలు వచ్చిండు. అంటే ఏ స్థానంలో ఉన్నాడు ఈరోజు? దేవుని స్థానంలో ఉన్నాడు. కానీ దేవుని నియమావళి, దేవుని కట్టలను పాటించడంలో ఓడిపోయారు. అర్థమవుతుందా మీకు? రాజు ఏ స్థానంలో ఉన్నాడు? దేవుని స్థానంలో ఉన్నాడు. ఎక్కడ లోకంలో బతకవలసిన మనల్ని కూడా దేవుడు కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధతగా మన పేరు పెట్టి పిలుస్తూ ఉంటే మనం ఈరోజు ప్రభు సంతోషపరుస్తున్నామా? లేకపోతే సౌలు మహారాజులాగా చేయకూడని పనులు చేస్తూ ప్రభువును గాయపరుస్తూ ఉన్నామా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్థానంలో ఉండవలసిన సౌలు మహారాజు ప్రభు అన్నాడు అది శపితమైనది, అపవిత్రమైనది, ఏది నువ్వు తీసుకొని రాకూడదు అన్నాడు. మనోడు అంటాడుగా, అయ్యా బాగా బలిసినవి, బాగా లావుకున్నాయి, తిట్టకున్నాయి, అవి నీకు బలులకు ఉపయోగపడతాయి, అవి నీ దృష్టికి సౌలు అని ప్రభు అంటాడు. అవి ఎవరి దృష్టికి? నీ దృష్టికి. అవి ఎంత మంచిగా అందంగా ఉన్నా నా దృష్టిలో అవి పవిత్రమైనవి కావు. ఈరోజు ఎవరి దృష్టిలో పవిత్రత కనబడాలి? దేవుని దృష్టిలో పవిత్రత కనబడాలి. నేను కూడా ఈరోజు నిలబడి చక్కగా వాక్యం చెబుతూ ఉన్నాను. మీరు కూడా సాక్షాత్ చెప్తారు, పాటలు పాడతారు. ఎవరి దృష్టికి కనబడాలి అంటే దేవుని దృష్టికి కనబడాలి. హల్లెలూయా! సాక్ష్యం చెప్పినా, ఏది చెప్పినా, ఏది చేసినా దేవుని బిడ్డలారా ప్రభు చూస్తూ ఉన్నాడు అనే ధైర్యం ఉండాలి. సౌలు మహారాజు దేవుని బిడ్డలారా బలులు అర్పించగా తనకు నచ్చినవి తీసుకొని వచ్చి అర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పటికి సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త పని కూడా మనమే చేసేస్తున్నాడు. ఏమి చేయాలో అవే చేయాలి, ఏమి చేయకూడదు అవి చేయడానికి వీలు లేదు. దేని నిమిత్తం పిలువబడ్డావు, దేని నిమిత్తం ఏర్పరచబడ్డావు. దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో కన్నాడు, ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు. బ్రదర్స్ చెప్పండి, దేశానికి ఎందుకు వచ్చారు? అక్క అన్న ఇవ్వట్లేదు మీకు. దేశానికి ఎందుకు వచ్చారు? నీకు ఉద్దేశం ఉంది, నీకు ఆలోచన ఉంది. ఏం చేయాలి? అప్పులు తీసేసుకోవాలి, గృహం కట్టుకోవాలి, పిల్లలకు చదివించాలి, ఉద్యోగాలు రావాలి, మంచి ఫ్యూచర్ వారికి ఇవ్వాలి. మరి దేవునికి నీ పట్ల ఉద్దేశం లేదా? దేవునికి నీ పట్ల ఆలోచన లేదా? దేవుని బిడ్డలారా, మనకే ఇన్ని ఆలోచనలు ఉంటే దేవునికి మనకంటే గొప్ప ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అది మనం గుర్తించాలి, అది మనం గ్రహించాలి. అది గ్రహించి రక్షణ రోజు దేవుని బిడ్డలారా ప్రభు చూసి ఆనందించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా! అందుకే అంటున్నాడు, సౌలు దేవుని ఆజ్ఞలను మర్చిపోయి తన ఇష్టానుసారంగా బ్రతికాడు. అదే దావీదు అయితే యుద్ధానికి వెలుగుంటావా డాడీ? యుద్ధానికి వెలుగుతావా? వెలుగుట కడతాడు. వెలుగునప్పుడు విజయం సాధించిన తర్వాత దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మంది. అంటే దావీదు ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని కన్నా ఎగరేయలేదు. అంతేకాదు ఎన్నో విషయాలు పొందినప్పటికీ వచ్చి అంత బలిపీఠం దగ్గర పడి బోర్ల పడి, తండ్రి ఇది నువ్వు ఇచ్చిన ఘనత. హల్లెలూయా! ఎవరిచ్చిన ఘనత? నువ్వు ఇచ్చావు విజయము. మనం ఏది సక్సెస్ అయినా, ఏది చేసినా కృతజ్ఞత ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. లేకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? అక్కడ ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమి లేదు. ఓ పెళ్లి కూతురికి పెళ్లి చేస్తావు అన్నా, పిల్లలు మనకు ఉన్నారు, అందరికి పిల్లలు ఉన్నారు, బిడ్డ చాలా అందంగా ఉంది, పెళ్లి చేస్తావు. 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది.
పిల్లల గర్భఫలము లేదు. అత్త ఏమంటది, బా ఏం కోడలు మాటలా, 3 సంవత్సరాలే ఓ సంతోషం పడలేదు, ఏమీ లేదంట. పక్కీడు అంటారు, ఇంకా మరుగురు వాళ్ళందరూ అంటారు. నేను అనుభవించిన బాధ కూడా ఉంది. 1 సంవత్సరం కూడా కాలేదు దేవుడి పిల్ల. నాతో పరిస్థితి ఎక్కువైన పెళ్ళయింది, వారికి పిల్లలు కలిగారు, నాకేమో పిల్లలు కలగలేదు. వీడు అంటాడు ఏమైంది అంటాడు. గర్భఫలము దేవుడి నుంచి బహుమానం. కలగకపోతే ఏమంటారంటే గొడ్రాలా అంటారు. ఏమంటారక గొడ్రాలా అంటారు. చర్చికి వచ్చి ఎన్ని సంవత్సరాలైన ఫలాలు లేకపోతే ప్రభు ఏమంటారు, బుద్ధి పెట్టుకుంటాడు, గొడ్రాలా అని పిలుస్తాం. అలా పిలువబడతామా? లేకపోతే ఫలించామా? ఆశీర్వాదంగా మార్చబడతామా? నీ ఫలాలు ముందు తినాలమ్మా, నీ ఫలాలు అందరూ తినాలి. దేవుడి మందిరంలో కట్టడలు నియమావళి పాటించిన రోజు ప్రభు చూసి ఆనందపడతాడు. నాకు తెలుసు మీరు బాగా కష్టపడి వచ్చారని, కానీ దేవుడి మాటలు వింటే అంతకంటే ధనిలో ఉన్నారు. చెప్పండి. ఒక మాట చదువుకుందాం దేవుని బిడ్డలారా. అదే అధ్యాయంలో ఇంకో మాట ఏమైనా రాయబడి ఉందంటే 45వ మాట చదువుతారా? నేను నీ ఉపదేశములను వెతుకువాడను. చాలు. ఏంటంట? నేను నీ ఉపదేశములను అన్న. ఎవరి ఉపదేశం కావాలి అన్న? ఎవరి ఉపదేశము? దేవుని ఉపదేశము కావాలి. ఎవరి ఉపదేశం పొందాలని ఇష్టపడతాం మనము? మన స్నేహితులు, మన ప్రాణ స్నేహితులు, మన తల్లిదండ్రులు, పెద్దవారి ఉపదేశం పొందాలని ఇష్టపడతాము. కానీ భక్తుడు అంటున్నాడు, తండ్రి నీ ఉపదేశము నాకు ఇష్టము. నీకు ఉపదేశం ఎవరు చేయాలి? ప్రభు చేయాలి. గొప్ప భాగ్యం మీద క్రైస్తవులు చాలా మంది, బుద్ధిహీనులు కొంతమంది, అందరుగా ఏమి ఉన్నా నేరుగా మాట్లాడే దేవుడు, ఏం కొలతలు లేవు. అర్హతలు 7గురితో పాపం చేసి 6గురితో పాపం చేసి బాగు దగ్గర వేస్తే ఏసీగా మాట్లాడాడు. కాకపోతే అప్పటికి పాపాన్ని వదిలిపెట్టుకుంది. అది మారు మనసు. అలా మార్చుకుని దేవుడి దగ్గరికి వస్తే ఎవరో మధ్యవర్తి అవసరమో లేదు, నేరుగా మాట్లాడే భాగ్యము. అదే అన్న దేవతల మందిరానికి వెళ్తే వారి కోసం పూజారి పూజ చేస్తే తప్ప ఆ దేవుడు ఖండించే అవకాశం ఏమి ఉండదు. పూజ కంప్లీట్ కావాలి. పూజ కంప్లీట్ కావాలి ఎవరు చేయాలి? పూజారి చేయాలి. ఇక్కడ సేవకుడు అవసరం లేదు, నేరుగా వెళ్ళే అవకాశం. హల్లెలూయా. అబ్బా నన్ను కొరపెట్టుకునే భాగ్యం. వేలాది దూతలు, పరిశుద్ధులు, పరిశుద్ధాన్ని కేవలం శరములు, 24 పెద్దలు, 4 జీవులు ఎప్పుడు ఆరాధన జరుగుతుంది. అంత పిలుచుకున్న దేవుడు ప్రేమగా తండ్రి అని పిలిస్తే పరిగెత్తుకొని వచ్చేస్తాడు. సముద్రం మీద పేతురు, యోహాను, యాకోబు అందరూ ప్రయాణం వెళ్తూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, వెళ్తున్న సమయంలో ఏం జరిగింది? సముద్రము ఉప్పొంగింది, గాలి చెడరేగింది. తండ్రి మేము మునిగిపోతున్నామని ఒక్క కేక వేశారు. పరిగెత్తుకొని వచ్చేసాడు. పరిగెత్తుకొని వచ్చేసాడు. కానీ మనవాళ్ళు ఆయన పరిగెత్తుకొని వస్తే దయ్యం భూతం అన్నారు. ఏమన్నారు? దయ్యం భూతం. చాలా మంది దేవుడి కార్యాలు చేస్తూ ఉంటే గ్రహించలేని మనసులు చాలా మంది దేవుడు పెడతారు. అదేవిధంగా పేతురు అంటాడు, అయ్యా నీవే అయితే, నువ్వే దేవుడు అయితే, మా ప్రభువే అయితే నేను మీద ఏం చేయాలి? నేను కూడా నీళ్ళ మీద నడుచులాగా సహాయం చేయమన్నాడు. ప్రభుని చూస్తూ ప్రభుని చూస్తూ ఎవరిని చూస్తూ? ప్రభుని చూస్తూ నడుస్తూ ఉన్నాడు. మధ్యలో డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. అల్ప విశ్వాస ఎందుకు సందేహం పడగలిగి రాయబడి ఉంది. అక్కడ మధ్యలో ఏం గుర్తులు వచ్చిందంటే, ఎందుకంత దూరం ఉంది, ముందెంత దూరం. ఒకవేళ మునిగిపోతే ఎట్లా? సగం వచ్చిన తర్వాత మనకి ఏం అర్థం కావాలి అంటే, మొదటి అడుగు వేసినప్పుడే సృష్టికర్తని అర్థం కావాలి. హల్లెలూయా. నీకు మధ్యలో పోయేదా కూడా అర్థమైందని సృష్టికర్త ఈ విషయం. అసలు తుఫాను ఆగిపోయినప్పుడే, గాలి సముద్రం అలలు ఆగిపోయినప్పుడే ఏం అర్థం కావాలి? సృష్టికర్త, ఆయన సృష్టికర్త. అందుకే సృష్టి
మధ్యలో పోయి డౌట్ వచ్చేసింది, మునిగిపోతూ ఉన్నాడు. అయినా మునిగిపోతూ ఉంటే మంచి పని కూడా మునిగి అన్నాడు. అనలేదట అన్న, అనలేదు. ఏమన్నాడు? చెయ్యి అందించాడు. చెయ్యి అందించే వారిగా ఉండాలి క్రైస్తవులు. హల్లెలూయా. చెయ్యి అందించే వారిగా ఉండాలి దేవుని బిడ్డలారా. మునిగిపోతూ ఉంటే చెయ్యి పట్టు లేపే వారిగా ఉండాలి. ప్రభు లేవనెత్తాడు, బలపరిచాడు. ఇదిగో అదే పేతురుతో మళ్ళీ అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అల్ప విశ్వాసి 3 సార్లు కోడి వేయల ముందు అబద్ధం ఆడిన పేతురుతో అన్నాడు, పేతురు నీ క్వాలిఫై, నీ క్వాంటిటీ, నీ మంచితనం, నీ విశ్వాసం అన్ని ఐ నో వెరీ వెల్, నాకు అన్ని తెలుసు అని నాకు తెలుసు. అయితే నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ప్రభు. ప్రేమిస్తున్న తండ్రి అంటాడు. అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభుని మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించినట్లయితే దేవుని విధులు, దేవుని నియమావళి, దేవుని కట్టడలు పాటించడం పరలోకానికి వారసులం అవుతాం. దేవుని నియమాన్ని పాటించకుండా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా, ఆయన విధులను పాటించకుండా నా ఇష్టానుసారంగా పరలోకం వెళ్తానంటే కుదురుతుందా? ఇండియాకి వెళ్ళాలంటే ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి, టికెట్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలి, ఫ్లైట్ కావాలి. లేదు ఎట్లా వెళ్ళిపోతాను. ఒక దేశానికి పోవడానికి అన్ని అవసరమైతే పరలోకానికి వెళ్ళడానికి ఇంకెన్ని అవసరమో. ఖాళీ లగేజ్ బాబు, లగేజ్ 1 కిలో ఎక్కువ అయితే తీసి పడేయాలి. నువ్వు ఎన్ని వేసుకుంటున్నావు పాపం మూట ఇంకా ఎట్లా వెళ్ళిపోతావు? తీసేసుకుంటే వెళ్ళిపోతావు. హల్లెలూయా. తీసేసుకుంటే వెళ్ళిపోతాం. బోర్డింగ్ పాస్ కావాలి. ఏం కావాలి? బోర్డింగ్ పాస్ కావాలి. బోర్డింగ్ పాస్ కాకపోతే మాఫీ బర్రా అన్నాడు. బర్రా తీసేస్తారు. టికెట్ కావాలి, అన్నీ కావాలి. ఓ దేశం నుండి దేశానికి వెళ్ళాలంటేనే ఇవన్నీ అవసరమైతే పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? దేవుని నియమాలు, విధులు, కట్టడలు ఖచ్చితంగా పాటించాలి. ఈ నా మాటలు విని, ఏ మాటలు? దేవుని మాటలు విని వాటి మీద కట్టుకుని వాడు ఇది కట్టిన బండంత ఇల్లు కట్టుకున్నవాడు మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మీద కట్టకపోతే ఇసుక మీద కట్టినట్టు అవుతుంది, కూలిపోతుంది, కాల్చబడిపోతుంది.